హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో టుమారో ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో ఎన్టీపీసీ CBT2 రాయబోతున్న వాళ్ళ కోసం మన ఛానల్ నుంచి ఒక స్మాల్ వీడియో. ఇది మీకోసమే చేస్తున్నాను ఈ వీడియో. సో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండబోతుందో వాళ్ళు కూడా చూడండి. గ్రూప్ డి ఎగ్జామ్ గురించి ఒకసారి నీట్గా డిస్కస్ చేద్దాం, ఒకసారి చూడండి. సో టుమారో మనకి అందరికీ తెలిసిందే ఎన్టీపీసీ స్టేజ్ 2 ఎగ్జామినేషన్ రాయబోతున్నారు అందరూ. అది అందరికీ తెలిసిందే. టుమారో 2 షిఫ్ట్లు మాత్రమే జరగబోతున్నాయి. సో నా నుంచి ఒక స్మాల్ టిప్స్. మీరు ఎవరైతే ఎగ్జామినేషన్ వెళ్తున్నారో ఫస్ట్ మీ దగ్గర ఉండవలసింది చెప్తున్నా చూడండి. 2 కాపీస్ హాల్ టికెట్స్ పెట్టుకోండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ 2 కాపీస్ ఫొటోస్. సెంటర్కి వచ్చి 1 డే బిఫోర్ వెళ్ళండి. ఆ ఉండే టౌన్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో సెంటర్ అనుకోండి, మీరు అక్కడ నుంచి వేరే చోట వేరే ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది, మీరు 1 అవర్ బిఫోర్ పోయేది అలాంటివి చేయొద్దు అన్నమాట. ఇది నా సజెషన్. ఓకే, మీరు సెంటర్కి ఒక 1 అవర్ బిఫోర్ కానీ 2 అవర్స్ బిఫోర్ వెళ్ళండి. ముందే విత్ ఇన్ టైంలో వెళ్ళొద్దండి. అక్కడ ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ ఉంటుంది. నెక్స్ట్ మీకు తెలిసిందే CBT1 రాసింటారు కాబట్టి కొత్తగా వాళ్ళకి చెప్తున్నాను నేను. ఇంకోటి అతి ముఖ్యమైనది ఏదైనా అంటే ఆధార్ కార్డు. ఇవన్నీ ఒకే దగ్గర మీ పర్సులో పెట్టుకొని, చాలామంది నేను చూశాను కాబట్టి నేను చెప్తున్నాను, నాకుండే ఎక్స్పీరియన్స్లో అన్నీ ఒకే చోట ఉంచుకోవడం వల్ల మీ బ్యాగ్ పోగొట్టుకోవాలంటే మీ పరిస్థితి ఏంటి? ఇలాంటివి ఆలోచించద్దండి. సింపుల్గా 2 కాపీస్ ఒక దగ్గర సపరేట్ పెట్టుకోండి. అన్ని పర్సులో మెయింటైన్ అయితే ఒకసారి నేను చాలాసార్లు ఎగ్జామినేషన్ సెంటర్ వెళ్ళేటప్పుడు చూశాను. నేను పర్సే పోగొట్టుకుంటాడు అబ్బాయి తెలియకోకుండా. పాపం అది ఎవరికి ఏం జరుగుతుందో తెలియదు కదా, మనం ముందు జాగ్రత్తలో ఉండాలి. చాలామంది ఆధార్ కార్డ్ దగ్గర తీసుకున్నాను సార్ ఆధార్ కార్డ్ తీసుకొని పోతే ఏమవుతుందంటే, కొంతమంది ఏం చేస్తారంటే కంపల్సరీ ఆధార్ కార్డు మీకు వెరిఫికేషన్ జరుగుతుంది, ఆధార్ లేకుంటే అక్కడ అలో చేయరనమాట. అది పరిస్థితి. సో మ్యాక్సిమము మీరు 2 కాపీస్ పెట్టుకోవడానికి, అంటే మీ దగ్గర ఉంచుకోవడానికి ట్రై చేయండి. నా సజెషన్ ఇది. ఒకటి పోతే ఒకటి ఉంటుంది. ఇంకోటి అంటే 2 ఒకే దగ్గర పర్సులోనే ఉంచుకోవద్దండి. చాలామంది పర్సులోనే పెట్టుకుంటూ ఉంటారు. అందుకే బ్యాగ్ 2 మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. అది మీ జాగ్రత్త. ఏదైనా జరిగిందంటే ఇది లైఫ్, అది మీకు. ఇంకోటి ఏమంటే మళ్ళీ ఛాన్సులు రావండి, అంత అయిపోయింది చదవని చెప్పలే. సో మ్యాక్సిమము మీకు చివరి అవకాశం అనుకొని మీరు ఫీల్ అయ్యి ఎగ్జామ్ రాయండి. ఇంకోటి ఏమంటే చాలామంది బుక్స్ పట్టుకొని చదువుతూ ఉంటారు, చదివేసి ఆపేసేయండి. ఫ్రీగా ఉండండి ఎగ్జామినేషన్లో, చాలా కూల్గా వెళ్ళండి. అసలు నా మైండ్లో ఉండే చెత్త అంతా డిలీట్ చేయండి. ఎవరిని పక్కన పెట్టేసుకోండి, అందరు తీసేసేయండి పక్కన మైండ్లో. మీరు ఎగ్జామ్ రాసేంత వరకు మీకు ఏ ఆలోచన రాయకూడదు. మీరు ఎగ్జామ్ నీట్గా రాయాలా, ఆ మైండ్ సెట్లోనే ఉండండి చివరి వరకు. మీరు అదే మైండ్ సెట్లో ఉంటే ఖచ్చితంగా మీరు ఎగ్జామినేషన్ క్లియర్గా ఉంటుంది. అది వస్తుంది, ఇది వస్తుంది, నెక్స్ట్ అనాలిసిస్ చూసేది, ఇవన్నీ ఏం చేయొద్దండి, అసలు అనవసరం. నా సజెషన్స్ ఇవన్నీ నా నుంచి, మన ఛానల్ నుంచి. పక్కన నేను ఏం చెప్పాలంటే అదే పాయింట్. అసలు నానా చెత్త అంతా డిలీట్ చేయండి. ఈ రోజంతా కామ్గా, కూల్గా, హ్యాపీగా ఏదన్నా లైట్గా మూవీ చూడండి, మీకు ఇష్టమైన హీరో మూవీ చూడండి, అంత పాజిటివ్లోనే ఉండండి. ఈ రోజంతా అదే. మీరు వేరే నెగిటివ్ ఆలోచనలు అయితే పెట్టుకోవద్దండి. జాగ్రత్త అయితే ఇవి కంపల్సరీ ఒకసారి 2 సెట్లు ఉండేటట్లయితే నేను చూసుకోమని చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ మీ అందరికీ నా తరపున, మన ఛానల్ తరపున అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. మీరందరూ ఖచ్చితంగా జాబ్ కొట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ నుంచి, నా తరపు నుంచి ఖచ్చితంగా మీ అందరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నా తరపు నుంచి ఆల్ ద బెస్ట్. మీ అందరికి జాబ్ రావాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఓకే, ఇది ఎన్టీపీసీ రాయబోతున్న వాళ్ళందరికీ ఒక వీడియో, నా నుంచి ఒక స్మాల్ వీడియో. నెక్స్ట్ ఇప్పుడు ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ ఎప్పుడు జరగబోతుంది సార్ అనే వాళ్ళకి ఒక్కసారి చూడండి. మీకు ఎన్టీపీసీ ఈ CBT2 టుమారో అయిపోతే నెక్స్ట్ వీక్ వస్తే రిజల్ట్స్ మ్యాక్సిమం చెప్తున్నాను మీకే November 17th బిఫోర్ ఎగ్జామినేషన్ ఉండే ఛాన్సెస్ అయితే 99% ఉంది. ఇది ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలోనే చెప్పుకొచ్చాను నేను. ఒకసారి చూడండి, November 17th నుంచి మన గ్రూప్ డి ఎగ్జామినేషన్ షెడ్యూల్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, October 13th, దాదాపు ఎన్ని డేస్ గ్యాప్ ఉంది ఇక్కడ ఒక్కసారి చూడండి. సో ఇక్కడ 1 మంత్ వేసుకుందాం.
మీకు ఇచ్చింది సిబిటి ఒకసారి ఆలోచించండి. ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ వాళ్ళకి ఇచ్చింది 22 days మాత్రమే సిబిటి 2కి. మీకు కూడా అదే జరిగే ఛాన్స్ అయితే ఉంది. అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ ఎవరైతే 69 పైన హోప్స్ ఉండే వాళ్ళు మీరు ప్రిపరేషన్ చేయండి అని ఇంతకుముందే చెప్పించాను నేను. సో మీరైతే అదే పనిలో ఉండమని నేనైతే కోరుకుంటున్నా. నెక్స్ట్ మీకు ఈ వీక్లో వస్తే ఏం చేస్తారు 100% చెప్తున్నా. నవంబర్ 1st వీక్ కానీ 2nd వీక్ లోపల మీకు జరిగే ఛాన్సెస్ అయితే 99% ఛాన్స్ ఉంది. మ్యాక్సిమం నెక్స్ట్ ఎగ్జామ్స్ ఏం లేవు. ఒకసారి మీరు దృష్టిలో పెట్టుకోండి, ఈ మైండ్ సెట్లో ఉండండి. ఇది సిబిటి 2 ఎవరికి అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చినట్టుంది. ఇప్పుడు గ్రూప్ డి గురించి మాట్లాడుతున్నాను చూడండి. మళ్ళా హియరింగ్ పడింది, మళ్ళా సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఈ సోదంతా నేనైతే డిస్కస్ చేయకూడదు అనుకుంటున్నా. మీరు November 17th ఉందని ఎగ్జామినేషన్ ప్రిపేర్ కాండి. November 17th ఉందని మీరు ప్రిపేర్ అవ్వండి. వేరే ఆప్షన్ అయితే పెట్టుకోవద్దండి. మళ్ళీ మనకి వాయిదాలు పడతాయిలే అవన్నీ ఆలోచనలు అయితే ఉంచద్దండి. నా సజెషన్ ఇది అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఓకే, సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న విజిట్ చేస్తున్న వాళ్ళు హైప్ బటన్ ఇవ్వండి. ఓకే, మన తరపు నుంచి ఖచ్చితంగా వీడియోస్ అయితే వస్తాయి, జనరల్ సైన్స్ వీడియోస్. మీకు నేను ఆఫ్లైన్లో అది ప్యాడ్లోనా రాసేదన్నా చేస్తాను, లేదా ఇక్కడ వచ్చి నాకు ఉండే టైంలో నేను చేస్తూ ఉంటానండి. నాకు వచ్చేది నిజం చెప్తున్నా, దాదాపు తిప్పి కొడితే ఒక 2 hours మాత్రమే మీకు వీడియోస్ చేసే టైం ఉంటుంది. మిగతా నేను వర్క్ చేసుకోవాల్సి వస్తుంది. అది సిచ్యువేషన్. ఓకే, థ్యాంక్ యూ.